సర్కార్ సూపర్ 6 పథకంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నాం. వెనకాల ఉంటుంది సూపర్ 6 అని. తీసేయండి అయ్యా బాబు, చూసుకో. అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా. ఇచ్చిన ప్రతి హామీలో తొక్కుతున్నటువంటి మోసగాడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. సూపర్ 6 పై అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి. ఒకసారి చూద్దాం. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. మరి సంపద సృష్టించేటటువంటి యోధుడు, ఎస్. ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎస్. ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి. వాస్తవం. ఆయన ఇచ్చేటప్పుడు భయం వేయలేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి. అటు చూడు బే. నేనేమి శవాల మీద పేలాలు ఎరుకునే వ్యక్తిని కాదు. ప్రజలకు, రైతులకు వస్తున్నటువంటి డబ్బుల్ని కాజేయాలనే దుర్బుద్ధి కలిగిన వాడిని కాదు. అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. కొత్తది కొండం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లైఫ్ లో. వస్తువు కొండం కాదు, ఆ వస్తువుని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఇప్పుడేమో మాకు అవి చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయమేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. అందువల్ల నేను అన్న హజారే అని చెప్పలా. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇంకోటి మీ పైన చిన్న ఆరోపణ ఏంటంటే మీ పేరు అసలు అంబాటి రాంబాబు కాదు, అంబాటి కృష్ణబాబు ఉండాల్సింది. ఆయన బాగా రసికుడు, బాగా చిలిపివాడు, నాటి ఫెలో అంటారు. అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పింది సరే. ఇప్పుడు అంటే మీ అందం వల్ల మీకు అది అంత ఆ బొక్క. నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. జీవితంలో అనేక కోణాలు ఉంటాయి. మాట్లాడినట్టు ఫోన్ లో మీ గొంతు ఉంది, అమ్మాయితో మాట్లాడుతున్నట్టు. అమ్మాయి విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రాత్రి వస్తా 9 గంటలకు నువ్వు తయారై ఉండి పాన్స్ పౌడర్ పెట్టుకో అన్నారు మీరు. పాన్స్ పౌడర్ పెట్టుకో అన్నారు మీరు. చాలా అవసరం ఉంటే ఏమి చేస్తాం, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఫాన్స్ పౌడర్ కాదులే, వేరే పౌడరా? వేరే పౌడర్ కూడా కాదు, వేరే పౌడర్ కూడా కాదు. గొంతు మీదే కదా సార్, మీరు మంచిగా స్పష్టంగా వినబడుతుంది, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నా గొంతు నాదే అని మీరు అంటున్నారు. ఎస్ ఎస్, వాస్తవం. ఆ గొంతు మిమిక్రీ చేశారా? అది మిమిక్రీ చేశారు, లేకపోతే నేను మాట్లాడిన మాటలు అటు ఇటు కలిపారు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. దానిలో కొన్ని నా మాటలు కూడా లేకపోలేదు. మరి రాజకీయాల్లో చాలా అవసరం ఉంటే ఏమి చేస్తాం, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? రాజకీయాల్లో చాలా అవసరం ఉంటే ఏమి చేస్తాం, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన